ఈ రెండిటికి ఈ మధ్యన ఉన్నది ఇది ఒక భాగం, అంటే ఇదొక భాగం ఇదో భాగం, ఇది రెండో భాగం, అంటే ఇది ఈ రెండో భాగం. తర్వాత మనోమయ కోసం ప్రాణమయ కోసం, ఇది మనోమయ కోసం ఇది ప్రాణమయ కోసం. ఈ రెండిటికి మధ్యన ఇది చూసారా, ఇది ఒక భాగం, అంటే 1 2 3 ఈ 3 భాగాలు కలిపితే సూక్ష్మ శరీరం అంటారు. అంటే భౌతిక శరీరం లోపల, అంటే భౌతిక శరీరం ఫస్ట్ అనుకుందాం, 1 2 3 4 5 అనుకుందాం. ఇట్లాగే ఈ ఫస్ట్ భాగాన్ని తీసేసి ఈ తర్వాత ఉన్నది ఈ 2, అంటే ఇదిగోండి ఈ ఒక భాగం, ఈ రెండో భాగం, ఈ మూడో భాగం, ఈ మూడిటిని కలిపితే సూక్ష్మ శరీరం అంటారు. అంటే చాలామందికి అర్థం కాదు, ఇది సూక్ష్మ శరీరం అని చెప్తా ఉంటారు కదా. సూక్ష్మ శరీరం అంటే ఏంటి అంటే మనలో ఉన్నదే మన సూక్ష్మ శరీరం, అంటే మనలాగానే ఉంటుంది. కాకపోతే ఫిజికల్ బాడీ కాదు, ఒక నీడలాగా, ఒక ఎనర్జీ